మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అనంతరం చాలామంది కూడా హఠాన్ మరణం చెందారు. వారిని పరామర్శ చేసేందుకు భువనేశ్వర్ కూడా రావాలి. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమెతో వచ్చిన ఎవరైతే ప్రస్తుతానికి ఆమెతో పాటు ఫాలో అవుతున్నటువంటి అనిత మనతో ఉన్నారో చూస్తే కనుక ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఆమె ఏదైతే నిజం గెలవాలని యాత్ర సడన్గా ఆగింది ఆయన బెయిల్ వచ్చిన తర్వాత, దీన్ని మాత్రం ఇక్కడితో ఆపేశారు. కేవలం ఇది సానుభూతి యాత్రగా వర్ణించారు వైసీపీ. ఏ విధంగా సానుభూతి యాత్రగా ఎందుకు వర్ణించాలి? అసలు యాక్చువల్గా ఇది క్లియర్గా మేము భరోసా యాత్ర కింద పెట్టుకోవాలి. నిజం గెలవాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు తర్వాత నారా బోనమ్మ బయటకు వచ్చి ఈరోజు ఎవరైతే ఆశువులు బాసారో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడాలి, ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు బోనమ్మ బయటకు వచ్చి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం కూడా చేయడానికి, అదేవిధంగా వాళ్ళందరికీ భరోసా కల్పించడానికి వచ్చారు. లాస్ట్ టైం మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ వచ్చిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసి ఈరోజు ఎవరైతే బెయిల్ వస్తుందా రాదా అన్నట్టు ఒక అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సడన్గా ముందు అంటే షరతులతో కూడుకుని బెయిల్ రావడంతో ఆ యాత్ర కొనసాగించేందుకు మాత్రం నిబంధనలు ఆటంకం కలిగించాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకే నిబంధనలు ఆటంకం కలిగించాయి కాబట్టి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాం. తర్వాత క్లియరెన్స్ వచ్చింది. దాన్ని బట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, బోనమ్మ గారు కానీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని రాక్షస పాలనకు అంతమొందించడానికి మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాము. ఇందులో భాగంగానే ఈరోజు నిజం గెలవాలి కాన్సెప్ట్ మీద ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు బోనమ్మ గారు కూడా వచ్చారు. షర్మిల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలు చేపట్టిన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఐకాన్ చేస్తుంది. ఏ విధంగా తీసుకోండి ఇది అంటే యాక్చువల్గా మేడం షర్మిల గారు ఈ రోజు వరకు కాంగ్రెస్లో చేరటం అన్నది ఆవిడ సొంత ఉద్దేశం. అది మేము దాని గురించి కామెంట్ చేయడం పక్కన పెడితే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇది కుటుంబాన్ని చీలుస్తున్నారు అన్నాడు. ఈయనే మెడబెట్టుకుని అందరినీ బయటకు తోసేస్తాడు. తోసేసి అందరినీ చీలుస్తున్నారు, వాళ్ళు చీలుస్తున్నారు, వీళ్ళు చీలుస్తున్నారు మాట్లాడడం ఎందుకు? నిజంగా నీకు చెల్లి మీద అభిమానం ఉంది, చెల్లిని తోసేది, చెల్లిని అన్యాయం చేయలేదు అనుకుంటే కనుక కనీసం నిశ్చితార్థం కార్డు ఇవ్వటానికి, పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్ళింది కదా, ఆ రోజైనా మాట్లాడవచ్చు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముంటే ఆ పార్టీని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో కలిపేది. కాంగ్రెస్లో ఎందుకు కలిపింది అంటే అన్న మీద కూడా సొంత చెల్లెలికే నమ్మకం లేదు. ఈరోజు మమ్మల్ని అందరిని అక్క చెల్లెలందరినీ నమ్మిమంటాడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లిని నమ్మించుకొని తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వస్తే బాగుంటుంది. అతను కూడా జనసేన టీడీపీ కలిసి చేస్తున్నటువంటి ఏదైతే రేపు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించిన ధ్యేయంగా ఈరోజు షర్మిలమ్మ ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కనిస్తే ఏ విధంగా టీడీపీ జనసేనకు లాభపడే పరిస్థితి? టీడీపీ జనసేన ఎలా లాభపడతారో లేదో నాకు తెలియదు కానండి, వైఎస్ఆర్సీపీలో ఉండి అంతర్మదనం పొందుతూ కింద మీద పడుతున్న చాలామంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి అదొక ప్రత్యామ్నాయం కింద మాత్రం కనిపిస్తుంది పార్టీ వేదిక. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చూసుకున్న ఆల్ రామకృష్ణారెడ్డి ఉన్నాడు. నిన్న మొన్న చాలామంది 27 మందిని 28 మందిని షఫిల్ చేశారు. అందులో చాలామందికి టికెట్లు ఇవ్వలేదు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని బాధపడిన వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్యాయం గురయ్యామని అనుకున్న వాళ్ళు కానీ, ఎలీసా లాంటి ఎమ్మెల్యేలు కానీ ఈరోజు బయటకు వచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంటుందంటే ఆటోమేటిక్గా షర్మిల కాంగ్రెస్ ఉంటుందేమో. ఐ థింక్ కనుక టీడీపీకి వచ్చినట్టయితే స్వాగతించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కాదని ఈరోజు టీడీపీ జనసేన అంటే బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసేటటువంటి ఒక సిమ్టమ్స్. మీకు ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, ఈ రాక్షస పాలన అంతా అందించడానికి అందరూ కలిసి రావాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే నిజం గెలవాలన్నటువంటి ఈ యాత్ర ఉందో ఈ యాత్రకు సంబంధించినంత వరకు ఆమె మాత్రం యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఆ ట్రైన్ ప్రమాదం, అదేవిధంగా అక్కడ ఆ బెయిల్ రావడం, ఈ రెండు కలిసి చట్టపరమైనటువంటి సమస్యలు ఉండడంతోనే ఆ యాత్రను కొనసాగించారు. కేవలం అది వాయిదా పడింది. ఈరోజు మలివిడతగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కలవడం జరిగింది. మరోవైపు షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా చేరింది ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసేందుకు ఆమె రాక మాత్రం తమకు ఎలా లాభపడిన లేకునే ఏదైతే మదన పడుతున్నట్టు అధికార పార్టీకి సంబంధించినట్టు వైసీపీ నాయకులు ఉన్నారో వారందరికీ మాత్రం అది ప్లాట్ఫారం కావచ్చు నాకు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే టీడీపీ జనసేన కలిసి పోరాడతారు అంటే రేపు కలిసి ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసినప్పటి నుంచే వైసీపీ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలామంది నాయకుల తాలూకు నియోజకవర్గాలను మార్చడం ఈ పరంపర అంతా కూడా ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. భవిష్యత్తులో అందరూ కలిసి వస్తే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు మాత్రం మేము స్వాగతిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యాత్ర ఏదైతే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని జీర్ణించుకోక ఎవరైతే అకాల మరణించారో వారందరి కుటుంబాలని పరామర్శించి ఆర్థికంగా వారిని ఆదుకోవడంతో పాటు వారికి ఒక భరోసా
భరోసా కలిగించేందుకు ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈవేళ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం తాము చేస్తున్నటువంటి ప్రయత్నంలో అందరినీ కలుపుకుపోతాం. ఈరోజు షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే కేవలం అన్నపై ఉన్నట్టు అక్కసే. ఎందుకంటే చెల్లిని తల్లిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నంలో ఆమె పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు. జనసేన టీడీపీ కలిసి చేస్తున్నటువంటి పోరాటం ఎవరు వచ్చినా కూడా తమతో పాటు వారిని కలుపుకుపోతామని కూడా అనిత స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.